చేతి వృత్తులు చేసుకునేవారు. రోడ్లపై జీవనం చేస్తున్నారు. సుమారు 100 కుటుంబాలు వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. పోలీసు స్టేషన్లల్లా మా ఫోటో ఏబిఎం కాంపౌండ్, ఏబిఎం చర్చ్ అంటారు. ఏబిఎం కాంపౌండ్ లో తారా మల్లికార్జున అనే వ్యక్తి చర్చి స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. సుమారు 4 కోట్ల రూపాయలు విదేశీ స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. మేము చర్చి సభ్యులుగా మేము పోయి దాన్ని ఆపుకుంటాం. మీకు అవసరమే లేని విషయంలో మీరు అక్కడ ఒక 2 వెధవన్న పెట్టి దారా మల్లికార్జునతో చర్చి స్థలాన్ని 4 కోట్ల రూపాయలు విలువ చేసే చర్చి స్థలాన్ని దారా మల్లికార్జున అతనికి ఇచ్చి ఈరోజు అతను ఒక భవంతి కట్టుకున్నాడు అక్కడ. అది మీరు చేసిన పాపం కాదా అని అడుగుతున్నా నేను. అది పూర్తిగా మీరు చేసిన పాపమే అని చెప్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడలేదు. మీరు ఇంకొకటి ఏబిఎం చర్చికి వచ్చి ప్రతి పండక్కి రోత చేసి వెళ్తారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎన్నిక పెట్టుకుంటున్నాం చర్చి కమిటీ కోసం. ఆ చర్చి కమిటీకి సంబంధించి మీరు ఎంటర్ అయ్యే మధ్యలో మీకు అసలు సంబంధమే లేని విషయంలో మీకంటే ముందు పనిచేసిన 9 మంది ఎమ్మెల్యేలు ఎవరూ ఎంటర్ కాని విషయంలోకి మీరు ఎంటర్ అయ్యి మీరు కానీ ఎన్నికలు పెట్టుకుంటే మీ మీద కేసు పెడతానని చెప్పి మా మీద దౌర్జన్యం చేసి ఆ రోజు జరుగుతున్న మా ఎన్నికని ఆపిచ్చారు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా అండి? మా చర్చి 2 ముక్కలైంది. ఆ పాపం కూడా ఎవరికో కదా, ఆ పాపం కూడా మీకే తగులుద్ది. అలాగే జయప్రద బంగాళా గురించి చెబుతారు. జయప్రద బంగాళాలో మేము ముందు మిమ్మల్ని అడిగినప్పుడు, అయ్యా ఏబిఎం స్కూల్ ముందు ఆల్రెడీ మీరు స్టేజీ కట్టుకున్నారు, మీరు అక్కడికి పోయి దాన్ని ఆక్యుపై చేసుకోండి అని మీరు మాకు చెప్పి, జయప్రద బంగాళా జోలికి మీరు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పినా మీరు ఆ తర్వాత సుమారు 4-5 లక్షలు మా చర్చి డబ్బుతో అక్కడ సిలువేపించి అన్నీ చేశారు. దానికి కారణం ఏంది? మీకు బేరం కుదరకపోవడం కాదా అని అడుగుతున్నా నేను. ఇవన్నీ ఎందుకు చేశారు? కేవలం దళితులంటే మీకున్న చిన్న చూపు మాత్రమే. మా దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కోసం మాత్రమే మీరు ఈ పనులన్నీ చేశారని చెప్పి నేను స్పష్టంగా చెబుతున్నాను. నేను ఎక్కువ మాట్లాడలేదు, ఈ కొద్దిగా మాట్లాడాను. మీరు ఎన్ఎస్పి కాలనీలో చర్చ ఎందుకు పడేశారో మాకు చెప్పాలి. అలాగే ఎన్ఎస్పి కాలనీ ఎందుకు పడేశారో మాకు చెప్పాలి.